లార్డ్ దేవుని బిడ్డలారా, మీరందరూ కొంతమంది మీలో అట్లీస్ట్ విని ఉంటారు. ఒడిశాలోని పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్ అని ఆయనని. ఆయన ఇంట్లో ఆయన ఆరాధన నడిపిస్తూ ఉండగా చాలామంది, ముందు 40 మంది, తర్వాత ఇంచుమించు 150 మంది వరకు ఆయన్ని కొట్టి, ఆయన్ని రోడ్డు మీద ఊరేగించి, ఆయన చేత ఆవు పేడని తినిపించి, ఆయన హియరింగ్ లాస్ అయ్యేంతగా ఆయన కొట్టి, ఆఖరికి ఆయనకు ఒక పోల్ మీద కట్టి పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆయన చెప్పిన తర్వాత ఒక మాట ఏంటంటే, ఎవరైతే నన్ను హింసించారో వాళ్ళని నేను క్షమిస్తున్నానని దేవుని ప్రేమని ఆయన అక్కడ కనపరిచారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. 2 విషయాలు మనం నేర్చుకోవాల్సింది. ఒకటి ఏంటంటే, మన తోటి క్రైస్తవుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరైతే ఇలాంటి మతోన్మాదులు తయారవుతున్నారో వాళ్ళ కన్నులు దేవుడు తెరవాలని, వారి హృదయాలు మారాలని మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మనం ప్రేమను పెంచాలి, పంచాలి తప్ప ద్వేషాన్ని కాదు. ప్రార్థన చేయండి, అది మనం చేయాల్సిన పని. అంతేగాని వీడియోలు చేసి తిట్టేయడము, ఒకరినొకరు తిట్టుకోవడము, వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, అది కాదు మనం చేయాల్సింది. దేవుని ప్రేమను పంచండి, పెంచండి, ఆ ప్రేమను మీలో చూపించండి, ప్రార్థన చేయండి. ఇది మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.